సీఎం చంద్రబాబు నాయుడు మీద చేసిన విమర్శల నేపథ్యంలో, అలాగే జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్లెక్సీ ఏదైతే ఉందో ఈ సోషల్ మీడియా చాలా చక్కెరలు అయితే కొట్టింది. గతంలో కూడా వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు అన్ని సన్నిహిత్యాలు అన్నీ కూడా బట్టబయలుగా బహిర్గతమైనవి. ఈ నేపథ్యంలో 3 ఏళ్ళలో మేము అధికారంలో వస్తామని జగన్ చెప్పుకొస్తున్నారు. విమర్శల నేపథ్యంలో ఈ సీఎం చంద్రబాబు నాయుడు మీద కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, అలాగే ఈ ఫ్లెక్సీ అంశం, ఇవన్నీ కూడా చూస్తే అసలు కొత్త రాజకీయాలు పొంతలు తొక్కుతుందా రేపీ రాష్ట్రంలో అనేది ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇదేమంటారు? ఇప్పుడు హైదరాబాదుకు సంబంధించినటువంటి ఒక నియోజకవర్గం నుంచి రవీంద్ర యాదవ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్కు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను పెట్టాడు. అది దాని ఉద్దేశం ఏంటి అని అంటే, ఆల్రెడీ కేసీఆర్, కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ మిత్రులే, ఎప్పటి నుంచో మిత్రులుగా కొనసాగుతున్నారు. అది రాజకీయంగా కూడా ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు మీద కేసీఆర్ కోపం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డితో మైత్రి బంధం కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ ఫ్లెక్సీలు పెట్టడం వెనక రవీంద్ర యాదవ్ వాళ్ళకి ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గము, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుకూలంగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు లేవు కదా, వీళ్ళందరూ ఆ నియోజకవర్గంలో రవీంద్ర యాదవ్కు సహకరిస్తారనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి అంశం. అదే దాంతోపాటుగా కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు కూడా ఈ విధమైనటువంటి ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర పెట్టి ఉండొచ్చు. అది వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ చెట్టా పట్టాలు వేసుకొని తిరిగినా, వాళ్ళిద్దరం రాసుకొని పూసుకొని తిరిగినా ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరు కాదన్నారు. అయితే చంద్రబాబు నాయుడు మీద విమర్శలు, అది కూడా విధానపరమైనటువంటి విమర్శలు చేస్తే ఓకే కేసీఆర్, కానీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి దీని ద్వారాగా, ఈ విద్వేషాల రాజకీయాల ద్వారాగా మళ్ళీ బీఆర్ఎస్ తెలంగాణలో పుంజుకోవాలి అనేటువంటి ఆశతో చేస్తున్నటువంటి ఇలాంటి ప్రయత్నాలు చూసి ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ బలం చూసుకొని, కేటీఆర్ బలం చూసుకొని ఆంధ్రప్రదేశ్లో ఏం రాజకీయం చేస్తాడు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్దతు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి. 2024 ఏం చేశారు? అయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, నీకు అవకాశం ఇచ్చావు, మీ నాన్నలాగా మంచి పాలన అందిస్తావని, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా పనికిరావు అని చెప్పి తేల్చేసి 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా బెంగళూరుకు పరిమితం అయ్యాడు, అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు, వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడము అవి ఇవి చేస్తున్నాడు. ఇప్పుడు పీపీపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి వ్యతిరేకంగా దాన్ని ప్రైవేటీకరణ అనేటువంటి పేరు అంశాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఉద్యమం చేశారు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి? మొన్న ఎవరైతే ఈ మెడికల్ కాలేజీలని తీసుకునేటువంటి కార్పొరేట్కు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలని మేము అధికారంలోకి వస్తే 2 నెలల్లో జైలుకు పంపిస్తామని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది ఏదో ఒకటి చెప్తాడు. ఎందుకోసమనంటే అతను అబద్ధాలు ఆడటం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు. కళ్ళు మూయకుండా అబద్ధాలు ఆడతాడు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, అసలు ఆ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి కనీస అవగాహన ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక ప్రభుత్వము విధానపరమైనటువంటి నిర్ణయం చేసి దాని ద్వారాగా ప్రైవేటు వ్యక్తులతో ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ విధమైనటువంటి అగ్రిమెంట్ జరిగినటువంటి అంశంలో పారిశ్రామికవేత్తలను ఏ విధంగా జైలుకు పంపిస్తారు? పీపీపీ విధానం అనేటువంటిది జాతీయ స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా అమలవుతున్నటువంటి విధానం. దీనికి కోర్టుల నుంచి కూడా అనుమతి ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక ప్రాజెక్టుల్ని పీపీపీ పద్ధతిలో అమలు చేస్తుంది. భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి అనేక రాష్ట్రాలు పీపీపీ పద్ధతిలో కొన్ని కార్యక్రమాలను చేపట్టడం అనేది జరిగింది. మరి ఇది ఎట్లా ఏదైతే అన్లాఫుల్ యాక్టివిటీ అయింది, ఏ విధంగా చట్ట వ్యతిరేకమైంది, ఏ విధంగా మీరు వాళ్ళ మీద కేసులు పెడతారు అంటే ఇదంతా కూడా మేకపోతు గాంభీర్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తున్నాడు. నేను లెగిస్తే మనిషిని కాదు అని పల్లెటూర్లు అంటూ ఉంటారు కదా, అలాంటి వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు 9 నెలలు అయింది. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీకి కూడా పోకుండా మూలన కూర్చున్నాడు. ఇంకా 3 సంవత్సరాల 3 నెలలు ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. మరి ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అనేక పరమైన అవినీతి కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఒకటి కాదు అరకాదు. మద్యము, మైన్సు, ఇసుక, భూములు, ఈ విధంగా అన్ని కుంభకోణాలు ఉంటే మరి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద ఈ 3 సంవత్సరాల 3 నెలల్లో 33 కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డిని లోపలేయచ్చు. వెయ్యాలి కూడా. తప్పు చేసినప్పుడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినప్పుడు, ప్రజాధనాన్ని దోచుకున్నప్పుడు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కేవలం మాటలకు పరిమితం అవుతున్నారు. ఖచ్చితంగా ఈ మాటలు కాదు,
ఖచ్చితంగా చేతల్లో చూపించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు మాట్లాడగా కూటమి యొక్క అలుసు చూసుకొని జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి నేను అరెస్ట్ చేస్తా, నేను వస్తే మామూలుగా ఉండదు, ఇలాంటి రప్ప అనేటువంటి ఫ్లెక్సీలు పెట్టడము, 98 సీట్లు దాటగానే 2029 ఎన్నికల్లో గంగమ్మ జాతరలో పొట్టేళ్లను కోసినట్టు కోస్తాను. ఇదేంటి ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే ఉన్న ఆటవిక రాజ్యంలో ఉన్నావా? ఇప్పుడు నువ్వు ఇలాగ చేసావు కాబట్టే కదా నీకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చి ఆ రోజున 151 నుంచి 155కి పోవాలనుకుంటే నువ్వు నీ పనికిమాలిన పనుల వల్ల నేను ఓడించారనేటువంటిది ఇప్పటికన్నా తెలుసుకోవాలి కదా. ఈ రప్ప ఈ విధమైనటువంటి ఏంటి, నేను వస్తే అరెస్ట్ చేస్తాను అంటే పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని ఆంధ్రప్రదేశ్కి రాకుండా బెదిరించేటువంటి ప్రయత్నమే కదా ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తుంది. నువ్వు 5 ఏళ్ళు అదే చేసావు, చేస్తేనే కదా ఇప్పుడు జాకీ దగ్గర నుంచి అమర్రాజా బ్యాటరీ దగ్గర నుంచి అనేకమైనటువంటి లులు మాలు ఆ రోజున వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరూ ఎనికిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క పరిశ్రమ కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రయత్నం జరుగుతుంటే వాళ్ళను కూడా బెదిరించేటువంటి ప్రయత్నం అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఇలాంటి మాటలకి ఒకవేళ ఈ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు బెదిరిపోతే అది ఒక రకంగా వాళ్ళని బెదిరిపోతున్నట్టే కనపడుతుంది. అందుకని బెదిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ కూటమికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ మాటలకు పరిమితం అవ్వకుండా చట్టబద్ధంగా వ్యవహరించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.